గ్రేటర్ హైదరాబాద్ సరూర్ నగర్ లో ఓ ఇంట్లో భారీ పేలుడు కలకలం రేపింది. స్థానిక బాబునగర్ లో రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి దేవేందర్ ఇంట్లో భారీ పేలుడు జరిగింది. పేలుడు ధాటికి ఇంట్లో వస్తువులన్నీ ధ్వంసమయ్యాయి. ఇల్లు పాక్షికంగా దెబ్బతింది. కుటుంబ సభ్యులు ఆ సమయంలో ఇంట్లో ఉన్నారు. ఘటనలో ఎవరికీ ప్రాణ నష్టం జరగలేదు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. మేము ముగ్గురం ఇంట్లోనే ఉన్నాము. మా ఆయన అప్పుడే టిఫిన్ తీసుకొని కూరగాయలు తీసుకొని వస్తాను వెళ్ళిండ్రు. నేను అప్పటిదాకా బయట నిలబడి మా ముంగట వాళ్ళతో మాట్లాడుకుంటా నిలబడ్డా. మళ్ళీ వచ్చి ఇక్కడ సోఫాలో కూర్చోగానే అప్పుడే పెద్ద బ్లాస్ట్ అయింది. నేను అనుకున్నా ఏమైనా భూకంపం వచ్చిందేమో అనుకున్నా. అంత పొగ, అంత మట్టి అంతా లేచింది. అది చూస్తే ఏంది, మొత్తం డోర్లు గోడలు అన్నీ పడిపోయి ఉన్నాయి. అది సిలిండర్ పేలింది అనుకున్నాను, కానీ సిలిండర్ ఇంటాక్ట్ ఉంది. సిలిండర్ పేలలేదు. ఒక సిలిండర్ అయితే ఇప్పుడు రన్నింగ్లో ఉంది. ఒకటి రెండు పక్కకున్నాయి, నిండు ఉన్నాయి. నేను ఈ పెద్ద సౌండ్ అయ్యేసరికి నేను వెళ్ళి చూసేసరికి మొత్తం గోడలు పడిపోయి ఉన్నాయి. నాకేం అర్థం కాలేదండి. ఫ్రిడ్జ్ అడ్డం పడింది. ఫ్రిడ్జ్ బాగానే ఉంది, ఇంటాక్ట్ ఉంది. అది డైనింగ్ టేబుల్ మీద ఒరిగింది కిందికి. గోడలు పడ్డందుకే పడిపోయింది. అది ఆ అల్మారీ కూడా ఇరిగిపోయింది ఆ గోడలతోటి. ఆ గోడలు, అంత పెద్ద గోడలు ఎట్లా పడ్డాయో అదే అర్థమవుతలేదు. ఎట్లా బ్లాస్ట్ అయిందో అదేదో బ్లాస్ట్ లాగా అయిపోయింది. ఎవరైనా బాంబులు ఎట్టుకుంటే బ్లాస్ట్ అయింది. నేను అప్పటిదాకా బయటనే నిలబడ్డాను. వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారని చూస్తున్నాను. మా ఆపోజిట్ వాళ్ళతో మాట్లాడుకుంటూ నిలబడ్డాను, నేబర్స్ తోటి.